వీడు భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా లండన్లోని పశువు. వీడు లండన్లో జాబ్ చేస్తాడండి. లక్షల కొద్ది జీతాలు తీసుకుంటాడు డాలర్ల రూపంలో. అయినా వైసీపీ పార్టీ ఇచ్చే ₹5కి వీడి ఎక్కువ కక్కుడుతండి. వీనిగిల మీద నువ్వు లేరుకునే రకం అనుకోండి. మహిళలంటే కనీస గౌరవం లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ సోషల్ మీడియా చెందినటువంటి ఎన్ఆర్ఐని పోలీసులు అయితే నిన్న అరెస్ట్ చేశారు. మన భువనేశ్వరి మీద బూత్ పోస్టులు అండి, వర్ణించలేనటువంటి పోస్టులు పెట్టేవాడు. తండ్రి చనిపోవడంతో అలా లండన్ నుంచి వచ్చాడు. తండ్రి చనిపోతే ఇట్లాంటి ఎదవైనా రావాలి కదండి. అంత్యక్రియలు పూర్తయినంత వరకు కామ్గా ఉన్నాడు. పోలీసు వాళ్ళు చెకప్ కోసం విజయవాడ పోయినాడు. వాడికి అర్థమైపోతుంది పోలీసులు నన్ను ఏదో ఒక రోజు వేసుకుంటారే బొక్కలు అని చెప్పేసి అనుకున్నట్టుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఇక వాడి విషయము, వాడి పూర్వాపరాలంటే మహిళలంటే కనీసం గౌరవం లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ సోషల్ మీడియాకు చెందిన భాస్కర్ రెడ్డి ఎన్ఆర్ఐ. కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో చోళవరానికి చెందిన మాలపాటి భాస్కర్ లండన్లో బాగా లక్షణంగా చదువుకొని బాగా ఉండే వ్యక్తి. కానీ కులం కంపు కొట్టి వాడికి లాస్ట్ చివరి ఉంటుంది ఒకటి, అది జడగొడుతుంది. వైసీపీ హయాంలో అత్యంత హేయమైన పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మాజీ జడ్జి గారు ఎన్వి రమణ, ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా సామాజిక మాధ్యమాల్లో అసభ్య భాషను ఉపయోగిస్తూ మెసేజ్ చేశాడండి. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు భాస్కర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న భాస్కర్ రెడ్డి స్వదేశానికి రాకుండా లండన్లోనే ఉండిపోయినాడు. ఇంకా అదేలే జీవితం, నేను లండన్లే అనుకున్నాడు బోడిగాడు. 5 రోజుల క్రితం ఆయన తండ్రి మరణించాడు. అంత్యక్రియల నిమిత్తం చోడవరం వస్తే పోలీసులు అరెస్ట్ చేశారన్న భయంతో తండ్రి మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా వెంగంపల్లికి రప్పించుకొని అక్కడే దహన కార్యక్రమాలు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అది పోలీసులు కన్ను గుడ్డే, ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కన్ను లేవండి. అక్కడే దహన కార్యక్రమాలు పూర్తి చేసినప్పటికీ పోలీసులు చూస్తూ ఉంటారు ఓపికగా. బుధవారం రాత్రి చోడవరం చేరుకున్న భాస్కర్ రెడ్డి గురువారం తెల్లవారుజామున ఆరోగ్య పరీక్షల కోసం కానూరు 100 అడుగులలోని కామినేని ఆసుపత్రికి తన సోదరునితో కలిసి వెళ్ళాడు. పోలీసులు వెంటనే భాస్కర్ రెడ్డిని భుజాన్ని వేసుకుని, నీకేం రోగం లేదు, నీకేం అనారోగ్యం ఉన్నా మేము తీరుస్తాం, నీకు ఒక టాబ్లెట్, ఒక ఇంజక్షన్ కూడా లేకుండా నీ రోగాన్ని మేము ముగిస్తామని చెప్పేసి భుజాన్ని వేసుకొని జడ్జి గారి వద్దకు తీసుకెళ్లి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భాస్కర్ రెడ్డి తల్లిదండ్రులు వచ్చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, అన్నాసాగరం మండలం, వెంగళంపల్లి కుగ్రామం, పల్లెటూరు నుంచి వెళ్ళినటువంటి చదువుకున్న పొరంబోకండి వీడు. 40 ఏళ్ల క్రితమే చోడవరం వలస వచ్చి ముఠా పనులు చేసుకొని పొట్టపోసుకునేవారంట తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడి లండన్ పంపిస్తే ఈ ఎదవ ఇలా రాజకీయంలో ఇలా చేరి ఇలా అయిపోయాడు పరిస్థితి. బీటెక్ పూర్తి చేసి లండన్లో ఉద్యోగం సంపాదించాడు. లక్షలు సంపాదిస్తాడు. వాళ్ళు ల్యాప్టాప్ ముందు కూకోవడానికి సమయం సరిపోదు వీళ్ళు చేసే ఉద్యోగాలకి. ఇట్లాంటి వికృతమైనటువంటి పోస్టులు చేయడానికి ఎక్కడ టైం వస్తుందో ఏమో వీళ్ళ ఎదవలకి. మొత్తానికి అయితే వీడి జీవితం సంకనాగిపోయింది. వీడు ఇంకా లండన్ పోలేడు. వీడు ఏపీలో కానీ, బెంగళూరులో కానీ, తమిళనాడులో కానీ వీడికి జాబ్ దొరకదు. వీడు చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి పని ఉంటుంది కదా, ఎండాకాలం పని, చేలల్లో గట్ల మీద కరువు పనులకు పోయి వీడు జీవనం సాగించాలిక. ఇది వీడి జీవితం. వీడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వైసీపీ సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉండా. వీడే కాదు, పశువుల డాక్టరు మన చింతా మోహన్ రెడ్డి వీళ్ళ మీద కూడా లుక్ హౌస్ నోటీసులు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక రోజు ఇండియాకి రాకపోరు, దొరక్కపోరు. వీరికి లాఠీలతో పాటు బీరు బాటలు కూడా లోపల చెక్కి 3rd డిగ్రీ, 4th డిగ్రీ, 5th డిగ్రీ కూడా పూర్తి చేసి వీళ్ళని చదువు చేస్తారు.